వాక్యముతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని పిల్లరా, మనం విడిచే కన్నీరు ఎక్కడుంటుందంట? దేవుని దగ్గర మన ఆనవాలు ఒకటి ఉంటుంది. ఏంటి నాయన ఆనవాలు అంటే, మనం విడిచే కన్నీటిని పట్టి దాచే ఒక బుడ్డి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పరలోకము, ఆ పరలోకములో ఎక్కడ అత్యున్నత సింహాసనము, ఎవరు సమీపించలేని మహా తేజస్సున అమరత్వం కలిగిన మహాదేవుని దగ్గరకు ఇప్పటికీ దేవదూతలు కూడా చూడలేని స్థితి అక్కడ ఎవరి జ్ఞాపిక ఉంది? నోరు లేవా? చెప్పండాక మీ దండం పెడతాం. మన ఆనవాళ్ళు ఒకటి ఏముంది? కన్నీటి బుడ్డి. ఆమెన్. అక్కడ ఉన్న కన్నీటి బుడ్డి పైన ఒక పేరు ఉంటుంది. నువ్వు విడిచే ప్రతి కన్నీటి చుక్క ఆయన దగ్గర ఒక జ్ఞాపికగా ఉన్నది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. భూలోకమందున్న నీవు నీ కంటిలో నుండి కార్చే ఒక కన్నీటి చుక్క పరలోకమందు ఎవరు సమీపించలేని మహా తేజస్సున అమరత్వం కలిగిన ఆ దేవుని సన్నిధిలో దాచబడిన ఒక బుడ్డి. ఆ బుడ్డిలో నీ కన్నీరు వెళ్తుంది. ఎవరు తీసుకెళ్తున్నారు ఇక్కడ నుండి? ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఒకరు తీసుకెళ్తేనేగా అక్కడికి వెళ్ళేది. లేదా నువ్వే పరలోకానికి వెళ్ళిపోయి ఆ బుడ్డిలో వేసి నీ కన్నీరు వస్తున్నావా? కాదు కదా. నువ్వు కన్నీళ్లు విడిచుట ప్రారంభించావా, నీ దగ్గరకు దిగి వచ్చేది సృష్టికర్త. ఆమేన్. ఆయన ఆ కన్నీరును పట్టుకొని భద్రంగా దాచుకొని అక్కడ పెట్టుకుంటాడు, జ్ఞాపకార్థంగా. జ్ఞాపకార్థంగా. కన్నీటికి ఇంత బలం ఉందా? మనం వేడ్చే కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా? ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర మోకరించి కన్నీళ్లతో గోజాడినప్పుడు ఆ విడిచే కన్నీరుకు ఇంతటి బలమా? ఓ డబ్బుకు లేదు, ఓ అధికారానికి లేదు, ఓ బంగారానికి లేదు, ఓ వెండికి లేదు, వెలగల వస్త్రాలకు ఆ విలువ లేదు. ఎవరికయ్యా కన్నీళ్లు విడిచే ఆ కన్నీటికి ఎంత విలువ ఉందో దేవుని దగ్గర. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి దేవుని పిల్లారా, మీకు నేను దైవజనుడిగా నన్ను ప్రభు ప్రేరేపించిన మాట ప్రకారం మీకు సెలవిస్తుంది ఏంటంటే, కన్నీళ్లు విడిచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆమెన్. ప్రస్తుత కాలములో ఇప్పుడు క్రైస్తత్వము పెచ్చుబెక్కి అంచెలంచెలుగా పెరుగుతున్న ఈ యుగములో దేవుడు వెతుకుతున్న వారిని ఎవరినో తెలుసా? కన్నీళ్లు విడిచి ప్రార్థించే వారిని. ఇప్పుడు ఆయన కావలసింది కన్నీరు. ఆమేన్. ఆ బుడ్లన్నీ ఖాళీ ఉన్నాయి అన్ని. దేవునికి మహిమ.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పంచాయతీలో కూర్చోవడానికి ఇష్టపడుతున్నావు, హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు, కోర్టులో వాదన చేయడానికి ఇష్టపడుతున్నావు, అందుకు ఎంత ఖర్చు అయినా పెట్టడానికి ఇష్టపడుతున్నావు. కానీ నా ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తానని ఆ మనస్సు, ఆ నిర్ణయం నీకు, ఆ సమర్పణ నీకు లేకుండా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటికి తెగిస్తున్నావు, కానీ విలువైనటువంటి ఒక సమర్పణ, కన్నీటి ప్రార్థన అనే సమర్పణ నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. సభాముఖ్యంగా ఈరోజు హెచ్చరిక, ఈరోజు దేవుడు వెతుకుతున్నది కన్నీళ్లు విడిచి ప్రార్థించు వారిని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాలలో తగ్గిపోయారండి ఇలాంటి వాళ్ళు, చాలా తగ్గిపోయారు ఇలాంటి వాళ్ళు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదయ్య అంటున్నాడు, నా కన్నీరు ఒక బుడ్డిలో దాచబడి ఉంది. ఆమెన్, హల్లెలూయా. కన్నీటి చుక్కలకు ఎంత విలువ! ఓ కన్నీటి చుక్క కొరకు దిగి వచ్చే దేవుడైనా, ఆమెన్, ఒక కన్నీటి చుక్క కొరకు బుడ్డిని పట్టుకొని పరలోక రాజ్యాన్ని, మహిమ సింహాసనాన్ని విడిచి దిగి వచ్చే దేవుడైనా, ఆమెన్. అది గుడిసెనా, పాకనా, రేకుల షెడ్డా, స్లాప, చెట్టు కింద నీడనా, నథింగ్. నువ్వు ఎక్కడున్నా సరే ప్రభుకు నువ్వు చేసే ప్రార్థనలో ఓ కన్నీటి చుక్కిడిస్తే ఆ చుక్క కొరకు దిగొచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. అగో యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. అగో వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. హల్లెలూయా. దుఃఖం అంటే కన్నీరేగా. కన్నీరు ఎవరికి తెలుసంట? ఆమెన్. ఎందుకు తెలుసు ఆయన అంటే, ఆ కన్నీరు ఎవరు బుడ్డిలో పట్టుకుంటారు? దేవుడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసలండి ఇజ్రాయేలు ప్రజలు. వాళ్ళు పాతుకపోయి ఉన్నారు అక్కడ. కానీ వీళ్లకు శ్రమ కలిగింది. యోసేపును ఎరగనటువంటి ఒక రాజు ఐగుప్తును ఏలడానికి వచ్చినప్పుడు అతను పెట్టే శ్రమ మామూలుగా లేదు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజల సంఖ్య అధికమవుతుంది, అన్ని రకాలుగా వాళ్ళు ఎదుగుతున్నారు. కనుక మన దేశంలో బానిసలుగా వచ్చి బ్రతుకుతూ వీళ్ళు మనకంటే అత్యధికులైట ఆ రాజుకు ఇష్టం లేక శ్రమ కలుగ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి శ్రమ అంటే, చిన్న పిల్లలు పుట్టగానే తీసుకెళ్లి నైలు నదిలో పడేయడం, పిల్లలను చంపడం, యవన స్త్రీలను పాడు చేయడం. దేవుని పిల్లలరా,
కష్టం చేయించుకొని దానికి తగ్గ ఫలం ఇవ్వకపోవడం చాలా భయంకరమైన శ్రమ. రాత్రి పగులు తేడా లేకుండా వారిని కష్టం చేయించడం, నిద్రకు లేమి కలిగి. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏడ్చిన ఏడుపు మామూలుగా లేదండి, భయంకరమైన ఏడుపు. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఏడ్చిన కన్నీరు, వారు ఏడ్చిన ఏడుపు ఎవరు చూశారు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూసి ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ చూశాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రయాణం చేశాడు మిద్యాను దేశానికి. మంచి కూర్చోరాదురి, ఏమైంది మీకు? ఆమేన్, హల్లెలూయా. మిద్యాను దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అరణ్యములో గొర్రెలు మేపుతున్న మోషే గారిని దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను దర్శించి మోషే గారితో మాట్లాడాడు. ఒక దేవాది దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు, ఎవరు సమీపించలేని మహా తేజస్సున అమరత్వం కలిగిన మహాప్రభు, ఆ దేవుణ్ణి కదిలించింది ఏంటిది? ఇజ్రాయేలు ప్రజలు విడిచిన కన్నీరు. డబ్బు ఆయనను కదిలించలేదు, బంగారం ఆయనను కదిలించలేదు, ఆస్తులు ఐశ్వర్యాలు ఆయనను కదిలించలేవు, నీ పలుకుబడి, నీ అధికారం ఆయనను కదిలించదు. ఆయనను కదిలించగలిగింది ఒక్కటే ఉంది భూమి మీద. ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో విడిచే కన్నీటి చుక్క. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి చుక్క సృష్టికర్తను, మహాదేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, అంతటి దేవుణ్ణి కదిలించగలదండి. కదిలించింది, భూమి మీదకి తీసుకొచ్చింది. వచ్చినవాడు మిద్యాను దేశానికి వెళ్ళి ఒక సాధారణమైన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ కొండ మీద మండుతున్న అగ్నిలో, ఒక అగ్నిలో ఉన్నాడు. ఉండి ఎప్పుడు మోషే వస్తాడా ఇటు దిక్కు అని కూర్చున్నాడు కాచుకొని. అంత గొప్ప దేవుణ్ణి కట్టివేయగలిగిన శక్తి దేనికుంది? కన్నీటి ప్రార్థనకే. ఆమేన్, హల్లెలూయా. మోషే ఐగుప్తు దేశములో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల యొక్క దుఃఖం నేను చూశానయ్యా. అక్కడికి వెళ్ళు నాయనా, అక్కడికి వెళ్ళు. అక్కడికి నేను వెళ్తే ఎట్లయ్యా? అక్కడి నుండి పారిపోయి వచ్చాను, నేను ఒక నరహంతకుని అని మోషే గారు అంటుంటే, వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా. మహాద్భుతాలు నేర్పాడండి. కర్ర వేస్తే పామైతుంది, చెయ్యి ఇట్లా రొమ్ము మీద పెట్టుకుంటే కుష్టి వ్యాధి కలిగి ఉంటుంది, తీస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. నీళ్లు రక్తంగా మారిపోతున్నాయి, ప్రార్థిస్తే మిడతల గుంపు, కప్పల గుంపు, పేను గుంపు వచ్చేస్తున్నాయి. భయంకరమైన తెగుళ్ళు, మహాద్భుతాలు మోషే గారికి నేర్పి ఒక భయంకరమైనటువంటి స్థితిగతుల చేత, తెగుళ్ళ చేత ఐగుప్తుని హింసించి ఇశ్రాయేలు ప్రజలకు విడుదలనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే ఆ సముద్రం పాయలైపోయింది. తూర్పు గాలి వచ్చి, నలుదిక్కుల గాలి ఎక్కడికి వచ్చింది? తూర్పుకు వచ్చింది. తూర్పు గాలి వచ్చి తగులితే సముద్రం విడిపోయింది. ఇటు ఇటు సముద్రపు నీళ్లు గోడల్లాగా ఉండిపోయినాయి. ఒక ప్రశ్న,
ఆ సముద్రము ఎన్నడూ విడిపోయినట్టు లేదు చరిత్రలో. ఆ విడిపోయిన సముద్రపు అడుగు భాగాన ఎంత బురద సమకూడి ఉంటుంది, అంత బురద అంటే దరిదాపు ఈ చర్చ్ అంత ఎత్తైన ఉంటుందా ఉండదా ఒండ్రు. మరి అదంతా ఆ గాలికి లేసిపోయింది. అంటే ఎంత స్పీడ్గా గాలి కొట్టాలండి, కొడితే లేస్తుంది. ఆ రాళ్ళు లేచిపోవాలంటే సరే అంత స్పీడ్గా గాలి వచ్చి తగులుతూ లేచిపోతుంది ఆ ఒండ్రు మట్టి బుడద అంతా. రాళ్ళు, నీళ్లు గోడల్లా నిలిచాయి, మధ్యలో గాలి. ఒక ఫ్లైట్ ఆకాశంలో ఫ్లైట్ వెళ్తుంటుందిగా గాలి మోటార్, ఆ ఫ్లైట్ వెళ్ళేదానికంటే స్పీడ్గా తగులితేనే నీళ్లు ఇటు గోడలుగా నిలబడతాయి. అంత స్పీడ్గా గాలి వెళ్తుంటే ఇప్పుడు అక్కడ ఒక్క కాలు కనుక ఎవడైనా ఇట్లా పెట్టాడు అనుకో కనబడతాడా? గాలి తాకిడి ఎక్కడ వెళ్ళిపోతాడు? దెబ్బకు లేచిపోతాడు, ముక్క కూడా కనబడదు. అయినా ఆ గాలి అంత ఒడిగా వస్తున్న ఆ సముద్రపు బాటలో క్షేమంగా నడిచారంట. వాళ్ళ తల వెంట్రుకు కూడా కదలే. కారణం వాళ్ళు విడిచిన కన్నీరే వాళ్ళకు ఆ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేదైన నీళ్లు తీపిగా మారడానికి కారణం, ఆకాశమందు దేవదూతలు తినే భోజనం కురవడానికి కారణం, బండలో నీళ్లు వచ్చి వాళ్ళు తాగడానికి కారణం, అంత గొప్ప విలువైన సేవకుడు వారికి అనుగ్రహించబడడానికి కారణం వాళ్ళు విడిచిన కన్నీరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభం వచ్చి నిలబడితే దేవుని పిల్లరా, మామూలు అద్భుతాలవి, మామూలు కార్యాలవి. ఇంతటి కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు చూడడానికి, అంత సహాయము దేవుడు వారికి చేయడానికి కారణం ఏంటి నాయన అని చూస్తే మరి ఇంకొకటి లేదు, ఒకటే కనబడుతుంది. ఏంటో తెలుసా? అది వాళ్ళు విడిచిన కన్నీటి చుక్కలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ దుఃఖమేంటో, నీ కన్నీరేంటో, నీ వేదన ఏంటో, వాటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి చేతులేసి విడిచే కన్నీరు చాలు. వాటన్నిటికి మందు అదే. ఆమేన్, వాటన్నిటికి పరిష్కారం అదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు అంత ఘనకార్యం చేసి పెట్టింది వాళ్ళు విడిచిన కన్నీరే. అందుకే దావీదయ్య అంటాడు, నేను కన్నీరు, నా కన్నీరు అంటే నేను విడిచే కన్నీరు పరలోకమందు ఆ మహిమ సింహాసనం దగ్గర ఒక బుడ్డిలో పట్టబడి జ్ఞాపకంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చాలండి ఆ ధన్యత, చాలా భాగ్యము. ఆ బుడ్డి చూసినప్పుడల్లా ఎవరు గుర్తొస్తుంటారు? కన్నీటితో నిండిన బుడ్డిని ఆయన చూడకుండా ఉంటాడా? ఖచ్చితంగా చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ట్యాబ్, ఒక నల్ల ట్యాబ్ కింద, బోరు కింద పెట్టిన కుండ, అది నిండిపోతుంటే దాన్ని చూడకుండా ఉంటారు ఎవరైనా? ఆమేన్, హల్లెలూయా. ఈ స్థితి మనకు లేకనే మన సమస్యలను మనం జయించలేకపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 7:44. త్వరగా. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ, ఆ, ఆ. దేవునికి మహిమ. ఆమె ఆయనను విస్తారంగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములు, అసలైన వాక్యం చదవట్లేక, ఆమె విస్తారంగా ప్రేమించెను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటి, పిల్లలకు చాలా క్రమశిక్షణ నేర్పాలని మీరు. దేవుని మహిమ. ఒకడు బయటికి వెళ్ళగానే వాడిని చూసి వీడు, దేవుని స్తోత్రం, ఇలా వచ్చేది లేదు పోయేది లేదు పాడాడ. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నిజం. నువ్వు ఒక అర్ధగంట వాక్యంలో 3 సార్లు ఎవరికైనా మూత్రం వస్తుందా అండి? ఒక ప్రశ్న మన జనరల్. పిల్లలను బాది చక్కగా చేస్తే సెట్ అవుతారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. జల్సా లైఫ్కు పిల్లలను అలవాటు చేయొద్దు. జల్సా లైఫ్కు, ఫ్రీడమ్కి అప్పగించొద్దు. వాళ్ళు పాడవుతారు. పాడైనాక నువ్వు ఏడుస్తావు. ఎంత శిక్షిస్తే వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, పాపాత్మురాలు. యేసుక్రీస్తుల వారు సీమోను ఇంటికి వెళ్ళారు. సీమోను ఇంటికి కుష్ఠరోగి వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. సరే, భోజనానికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు ఆయన శిష్యులు. ఇప్పుడు ఒక ఇంటికి ఆయన వెళ్ళాడంటే అక్కడ మామూలు జనాభా ఉంటారా? వేవేల ప్రజలు ఉన్నారు అక్కడ. సరే, యేసయ్య కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి కన్నీళ్లు విడిచింది ఎవరంట? ఒక పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు విడిచిందంట. ఆ కన్నీళ్లు ఎప్పటిదాకా విడిచింది నాయన అంటే ఆయన పాదాలు కడగబడేదాకా. ఆమేన్. ఆయన పాదాలు కడగబడనీకి సరిపోతాయిగా అన్ని కన్నీళ్ళు వచ్చినాయంట. అందుకే యేసయ్య ఆ వేల జనాభా అక్కడున్నా, ఆతిథ్యం ఇస్తానని పిలిచిన అతడున్నా, యేసు ప్రభు ఎవరిని బట్టి సంతోషించాడు అక్కడ? ఎవరిని బట్టి ఆనందించాడు అక్కడ? ఆమేన్. కన్నీళ్లు విడిచి ప్రార్థించిన ఒక పాపాత్మురాలైన స్త్రీని బట్టే కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలారా, అక్కడ ఒక ₹1,00,00,000 మాట మాట్లాడి. ఏం మాట? ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనక విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మనము ప్రేమిస్తున్నామన్న దానికి రుజువేంటిది? రుజువేంటిది? కన్నీటి ప్రార్థన. ఆమేన్. నేను ప్రేమిస్తున్న యేసయ్యను అంటే కాదండి, కాదు. ఆయనను ప్రేమిస్తున్నావనే రుజువు ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. రెండోదిగా, నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థించి గోజాడితే తప్ప క్షమాపణ రాదు. అట్లెందుకయ్యా? 1 యోహాను 1:9 ఆయన యుద్ధకి వెళ్ళిన ఎడల మన పాపంలో ఒప్పుకునే కడగబడి పవిత్రం చేస్తాడుగా అనుందిగా. కానీ అక్కడ కన్నీళ్లు విడవాలని ఈ ముందుగానే రాసి పెట్టాడు. ఆమేన్.
నీ పాపం తొలగాలంటే దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన వాడు, నీ దుర్నీతి అంతా కడిగి పవిత్రపరుస్తాడు. ఆమేన్. కన్నీళ్లు విడవకుండా వచ్చేసి అయ్యా నేను పాపాత్ముని, నన్ను క్షమించయ్యా అని ఒప్పేసుకొని వెళ్ళిపోయావు అనుకో, నేను పాపాత్ముని అయ్యా నన్ను క్షమించి అంటే అది కాని పని, అంత ఈజీగా కాని పని. పాపము కొరకు పశ్చాత్తాపపడాలి. క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. దేవునికి మహిమ. హల్లెలూయా. క్షమించయ్యా అని కన్నీళ్లు విడవాలి. ఆమేన్. అందుకే ఈ పాపాత్మురాలైన స్త్రీ స్వయంగా సృష్టికర్త చేత ఒక మంచి పేరు తెచ్చుకుంది. ఈమె పాపములు క్షమించబడ్డవి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పాపం ఉన్నోడు అంటే పురుగు పట్టినోడుగా, పురుగు పట్టిన కట్టెతోనే సమానంగా, అవునా కాదా? ఇప్పుడు పాపం ఉన్నదనుకో, ఓ కట్టెకు పురుగు పట్టి ఎట్లుంటుందో, ఇప్పుడు పాపం ఉన్నోని కూడా పాప పురుగు ఉన్నట్టుగా. అంతేగాక మరి ఆ పురుగును తొలగించుకోవాలా, తొలగించుకోవద్దా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పురుగు చావాలి, నీలో నుండి తొలగాలంటే కన్నీటి ప్రార్థనే దానికి మార్గం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 32, 33 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 32, 33 వచనాలు. అంతటా మరియా దేవునికి మహిమ. చాలాక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియా దేవుని పిల్లారా, బెతాని అనే గ్రామములో ఓ కుటుంబం ఉంది. మార్తమ్మ, మరియమ్మ, వాళ్ళకు లాజర్, పురుషుడు, తమ్ముడు అన్నో లాజర్ అనేవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. 4 రోజులైంది. 4 రోజుల తర్వాత గుండె పనిచేస్తుందా? అసలు గుండె ఉంటుందా? రక్తం ఉంటుందా? ఊపిరితిత్తులు ఉంటాయా? కళ్ళల్లో ఉన్న శక్తి ఉంటుందా? మెదడు ఇలాగే ఉంటుందా? బతుకున్నలాగా ఉంటుందా? ఆమేన్. హల్లెలూయా. 4 రోజులు సమాధిలో ఉన్నోన్ని పురుగు పడుతుందా, పట్టదా? పురుగు పట్టిండు. కానీ 4 దినాల తర్వాత యేసు ప్రభు ఊరికి వెళ్ళాడనే సంగతి తెలియగానే మరియమ్మ 4 రోజులు తరువాత వచ్చిన యేసయ్య ఆ మాట వినగానే కంటి వెంట నీళ్ళాగట్లేగా ఏడ్చుకుంటూ పరిగెత్తుకెళ్ళి యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. భయంకరంగా ఏడ్చింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వేడవకమ్మా, నువ్వేడవకిగా, సమాధి ఎక్కడ చేశారో నాకు చూయించు అన్నాడు. ఎవరైనా చనిపోయిన దగ్గర పోయి, చనిపోయిన కుటుంబస్తుల దగ్గర పోయి ఏమంటారండి? అందరం గదే తొవ్వలో వెళ్తుంది. సరే ఆయన ముందు పోయిండు, మనం వెనుకన్న పోమా? కాడి ఏడవకు, అంతేగాక ఏడవకని ఓదారుస్తారు. కానీ యేసు ప్రభు టోటల్గా రివర్స్. ఎక్కడ సమాధి చేశారో చెప్పు,
అయ్యా ఇప్పుడు ఎందుకయ్యా అంటే, ఎక్కడ సమాధి చేసిరో చెప్పంటే, సరే అయ్యా అని సమాధి దగ్గర తీసుకెళ్తే ఆ బండరాయి తొలగించండి అంటే తొలగిస్తే, లాజరు బయటికి రా. ఆ గుండె ఎట్లా సెట్ అయిందో, ఆ ఊపిరితిత్తులు ఎట్లా తయారైనాయో, ఆ రక్తం ఎట్లా సరఫరా అయిందో, ఆ కన్నుగుడ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో, ఆ మెదడు ఎలా యాక్టివేషన్ అయిందో, ఎంత అద్భుతం అండి. ఏ శాస్త్రవేత్త దొరకదు. అవన్నీ అప్పటికప్పుడు సెట్ అయిపోయి మంచి ఆరోగ్యవంతుడిగా సమాధిలో నుండి బయటకు తిరిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, అంతటి బలమైన కార్యము జరగడానికి కారణం మరియమ్మ ఏడ్చిన ఏడిపేగా. ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా కనబడుతుందా? 4 రోజుల తరువాత బెతానియాకు నడిపించింది మరియమ్మ కన్నీరే. యేసు ప్రభు దేవదేవుణ్ణి ఏడిపించగలిగింది మరియమ్మ విడిచిన కన్నీరే. ఆ దేవదేవుణ్ణి సమాధి దగ్గరికి నడిపించగలిగింది మరియమ్మ విడిచిన కన్నీరే. చనిపోయిన గుండెను కరెక్ట్ చేసింది, ఊపిరితిత్తులను, సమస్త అవయవాలను సరిచేయించింది మరియమ్మ విడిచిన కన్నీరే కదా. చనిపోయినోనికి జీవం ఇచ్చి బయటకు తీసుకొచ్చి ఆ దేవదేవుడు అంతగా మహిమ పొందడానికి, ప్రజలందరూ ఆశ్చర్యపోయటానికి అంత సిద్ధపాటు చేసింది. ఏంటండి? మరియమ్మ విడిచిన కన్నీరా? ఇంకేమన్నా ఉందా అక్కడ? ఆమేన్. ఆ ఒక్కటే కనబడుతుందిగా. కన్నీటి ప్రార్థన చచ్చినోని కూడా లేపుకుంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన గుండెను బాగు చేసుకుంటది, పాడైపోయినటువంటి జీర్ణ వ్యవస్థను బాగు చేసుకుంటది, పాడైపోయినటువంటి నర్వస్ సిస్టాన్ని బాగు చేసుకుంటది, పాడైపోయినటువంటి కంటి వ్యవస్థను బాగు చేసుకుంటది. ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకుంటది. అంత శక్తి ఉంది కన్నీటి ప్రార్థనకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది ఈరోజు? నువ్వు పరిశీలన చేసుకో. అన్న ఏడుస్తున్నా అంటే మస్తు ఏడుపులు ఉంటాయి, దొంగ ఏడుపులు చాలా ఉంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి ప్రతిదానికి ఏడుస్తారు, నిజం. ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తారు, నిజం. దేవుని దగ్గర ఏడ్చేటోడే గనుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గనుడు, గనురాలు దేవుని దగ్గర ఏడ్చేటోళ్ళు. దేవునికి మహిమ. చాలా మంది దేవుని దగ్గర ఏడవరు, కానీ జనుల ముందైతే అబ్బా సూపర్. అది వేస్ట్ అండి ఆ ఏడుపు. ఎందుకంటే వాళ్ళని ఏదో మభ్య పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో, అది తప్పు. అందుకే ఒక సామెత ఉంటుంది. ఏం సామెత? ఒక సామెత ఉంటుంది. ఏం సామెతగా? ఏడిచే నీ తెలుసలే దేవుడి స్తోత్ర. ఏడిచే మగపిల్లనా ఆడపిల్ల? ఆమె, హల్లెలూయా. చాలా డేంజర్. ఈ విధంగా ఏడ్చే వాళ్ళు ఉంటారు చాలా మంది. మైకు పట్టుకోగానే ఏడుస్తారు, బట్ట పోతూనే ఉంటాయి. మరి ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. దేవునికి మహిమ కలుగుగాక. వీళ్ళు ఒక ఆమె వచ్చి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవునికి మహిమ అంటే స్తోత్రాలు చెప్పేది పోయి ఆమె ఏడవదు, ఈయన ఏడుస్తుంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఫలానోడు ఒకడు చచ్చిపోయిండు, ఆడు చర్చికి వచ్చేటోడు కాదు, తాగుపోతాడు. ఆడు చచ్చిందంటే కూడా ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తుంది. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. మా ఊళ్ళో ఒక ముసలా ఉండేది. ఆమెకు ముఖ్యమంత్రి అంటే కూడా ఎవరో తెలియదు. ముఖ్యమంత్రి చచ్చిపోయిందంట. అయ్యా ముఖ్యమంత్రి చచ్చిపోయిందంట. అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని నేను అడిగా. ముఖ్యమంత్రి చచ్చిపోయినట్టుగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినా, నీకు తెలుసా ఆయన అని నేను అన్నా. తెలియకపోతే అసలు ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలుసా? ఏమో ఎవరో కానీ చచ్చిపోయినట్టుగా. ఈ ఏడుపు కాదు, యేసయ్య దగ్గర ఏడ్చే ఏడుపు. అది బుడ్డిలో పట్టబడుతుంది, దానికి శక్తి ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరియమ్మ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది, ఏడ్చింది. ఆ ఏడుపు చూసి దేవుడు ఏడ్చాడు, చచ్చిపోయినోని లేపుకుంది. ఆమేన్, హల్లెలూయా. అది ఆ ఏడుపుకు బలం ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె సాక్ష్యం ఇస్తే నేను విన్నా. ఆమె ఒక గుడిసె అండి, పురిపాక, చిన్న గుడిసె. ఆ పక్క పొన్న పొలాలు తగులబెడుతుంటే ఓ నిప్పు రవ్వ ఎగొచ్చి గుడిసె మీద పడ్డది. ఈ గుడిసె అంటుకొని కాలి రాత్రిపూట గాలికి గుడిసె కాలి ఆ ముందు డోర్ భాగం ఉందిగా, అక్కడ కూలి ఆ డోర్లో నుండి బయటికి వెళ్ళకుండా కప్పు పడ్డది. కాలిపోతుంది గుడిసె. గ్యాస్ స్టవ్ కూడా ఉంది అందులో. 3 పిల్లలు, భర్త లేడు, చచ్చిపోయాడు. ముందుకు వెళ్దామంటేనేమో ఆ కూలి ఉంది, వెనుకకు వెళ్దామంటే పూర్తిగా గోడ, ఇటు గోడ, పైన తాటాకులు. ఎట్లా వెళ్ళగలుగుతుంది? ఏడుస్తుంది. దేవుని పిల్లరా, ఇక ఏం చేయాలో అర్థం కాలే. ఈ టైంలో ఎవరైనా ఆదుకుంటారా అండి? దేవునికి మహిమ, హల్లెలూయా. ఆపద కాలములో నమ్మదగిన సహాయకుడు ఎవరు? ఆమేన్. కీర్తన 46:1 అనుకుంటా. ఆమేన్. ఆపద కాలములో నమ్మదగిన సహాయకుడు ఎవరు? యేసుక్రీస్తేగా. ఆమేన్. ఆ పిల్లలు ఆమె చేతులు పట్టుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి, అయ్యా కాపాడయ్యా, నువ్వు తప్పి ఎవరు దిక్కయ్యా అని ఒక 5 నిమిషాలు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినంతే ఆకాశములో ఉరుముల మెరుపుల శబ్దం వినబడుతుంది. బంగారు తండ్రి అండి, బంగారు తండ్రి. నువ్వు ఇక్కడుంటావు కానీ అక్కడ కూర్చొని నిన్ను చూస్తుంటాడు, వింటుంటాడు. తెలుసా మరా? నీకు తెలియదు, నువ్వు ఆయన కేర్ చేయవు. నువ్వు కోటీశ్వరుడు కదా. ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఉరువుల మెరుపుల శబ్దం వినబడుతుంటే అప్పుడు ఆవిడ అనుకుందంట, నా దేవుడు కదిలాడు. ఆమేన్. కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. నా ఇంటిలోకి దిగాడు, ఆ బుడ్డిలో నా కన్నీరు పట్టుకున్నాడు. పోతూ ఎవరికి ఆజ్ఞించాడు? వర్షమునకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన ఉరుములు మెరుపులైపోయి 5 నిమిషాల్లో ప్రచండమైన వర్షం. ఆ వర్షం పడ్డదే 15-20 నిమిషాలు, కానీ ఒక్క నిప్పు రవ్వ గుడిసె మీద లేకుండా ఆరిపోయింది. ఆమేన్. అప్పుడు బయటకు వచ్చి చూస్తే మొత్తం నీళ్ళతో తడిసి మంట కాదు, నిప్పు రవ్వ లేకుండా పోయింది. ఆ క్షణాన, ఆ నిమిషంలో మేలు చేసేది ఎవరండి? తీసుకురాగలుగుతారా వర్షాన్ని? ఎవరైనా కురిపించగలుగుతారా వానని? అగ్నిని ఆర్పగలుగుతారా? కన్నీరు విరవగలిగిన స్థాయి నీకుంటే, ఆ శక్తి నీకుంటే నువ్వు బాగుపడ్డటే. ఆమేన్. నువ్వు మామూలు వ్యక్తి కాదు. నువ్వు ఎమ్మెల్యేనో, ఎంపీనో, ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో కదిలించే వ్యక్తి కాదు. అప్పుడు స్పష్టంగా దేవుణ్ణి కదిలించగలిగిన స్థాయి నీ దగ్గర ఉన్నట్టు లెక్క. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. కన్నీళ్లు విడిచి ప్రార్థించే వ్యక్తిని దాటిపోవుట దేవునికి వశము కాదు. ఆమేన్. బలవంతుడే, కొండలను పిండి చేయగలవాడే, సముద్రాలను పాయలు చేయగలిగినవాడే, సింహాల నోళ్లు మూయించగలిగిన వాడే, సమస్తము శాసించగలిగిన వాడే. కానీ కన్నీటిని జయించే శక్తి దేవుని దగ్గర లేదు. ఆమేన్. కన్నీళ్లను జయించే బలం ఆయన దగ్గర లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుక్కి బిక్కి మనకుట్టు ఏడుస్తూ ఓ గృహలో వడిపోయి నేనేమైతాను అని కన్నీళ్లు విడుస్తున్న ఏలియా దగ్గర దిగొచ్చి, ఏలియా ఇక్కడ ఎందుకున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, లే, ఈ రొట్టె తినో, ఈ మాంసం తినో, బలం తెచ్చుకో, శక్తికి మించిన ప్రయాణం నీకు నేను సిద్ధపరిచాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా దైవజనుడు చెరసాల్లో వేయబడ్డాడయ్యా. ఎలా అయ్యా బతికించయ్యని ఒక ఇంటిలో మోకరించి ఏడుస్తున్న సంఘాన్ని దాటిలేకపోయాడు. వెంటనే దేవదూతను పంపి పేతురయ్యను విడిపించి తీసుకొచ్చి నిలబెట్టాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీళ్లు విడుస్తూ, అయ్యా నా పైన ఒక నింద ఉందయ్యా, 18 సంవత్సరాలుగా నాకు పిల్లలు లేరయ్యా అయ్యా అని కన్నీళ్లు విడిచిన స్త్రీ అన్నాను దాటిలేకపోయాడు యేసయ్యా. ఆమేన్. విలువైన బహుమానాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆతిథ్యం స్వీకరించి కడుపు నిండా భోజనం చేసి ఇక పరలోకానికి వెళ్తానని వెళ్తున్న ఆ దేవదేవుని వెనకాల చేతులు కట్టుకొని మోకాళ్ళేసి ఒక కప్ప గనక నేలకిలాగా అతుక్కుంటుందో అలా అతుక్కున్న అబ్రహామును చూసి కన్నీళ్లు విడుస్తున్న అబ్రహామయ్య కన్నీటిని దాటి వెళ్ళలేకపోయాడు. దేవుడు వెళ్తున్నవాడు తిరిగి వెనకకొచ్చి, ఏంటి అబ్రహాం అని అడిగాడు. అయ్యా నా తమ్ముడు అనేటోడు ఒకడు ఉన్నాడు అక్కడ, నా తమ్ముని కుమారుడు, కాపాడయ్యా. దేవుని పిల్లరా, కన్నీళ్లు విడిచి ప్రార్థించే వ్యక్తిని దేవుడు దాటిపోడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతనైతే దేవునితో స్నేహం చేయాలి, దేవుణ్ణి ఆపాలి, దేవునితో నడవాలి, దేవుణ్ణి నీ ఇంటిలోకి తెచ్చుకోవాలి. అది దమ్మంటే. మా ఇంటికి ఈరోజు మా వార్డు మెంబర్ వచ్చిండు, మా సర్పంచ్ వచ్చిండు, ఎమ్మెల్యే గారు వచ్చిండని ఫోటోలు దింపుకోవడం. ఈరోజు చాలా మంది క్రైస్తవుల ఇండ్లలో ఒక ఇంట్లో పోతే ఆ ఇంట్లో ఫోటోలన్నీ ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, రాజకీయవేత్తలతోటి దిగిన ఫోటోలే. యేసుక్రీస్తు దైవజనులు, యేసుక్రీస్తును ఆరాధించే సేవకులతో దిగిన ఫోటో ఒక్కటి లేదు. హల్లెలూయా. దేవుని వాక్యమే లేదు ఇంట్లే, అన్నయ్యే. వీడు పరలోకానికి వెళ్తాడా అలాంటోడు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలారా, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయటం నేర్చుకో. చచ్చుబడిపోయిన నీ శరీరంలో అవయవం తిరిగి బ్రతకబోతుంది. పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని తిరిగి నువ్వు పొందబోతున్నావు. కఠినమైన వ్యక్తులను నువ్వు మార్చుకోబోతున్నావు. అద్భుతం జరగబోతుంది. దేవుడు దిగి నీ దగ్గరికి రాబోయే స్థితి ఎప్పుడంటే కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడే. హిజ్కియా అయ్యగారు దేవుడి మందిరానికి వెళ్ళి, అయ్యా లక్షల సైన్యం వచ్చింది, నా దేశాన్ని పాడు చేస్తారు, నా ముక్కుకు కేల వేసి లాక్కెళ్తారు, నా యవన బిడ్డని తీసుకెళ్ళి పాడు చేస్తారు అని మందిరంలోకి వచ్చి ఏడుస్తుంటే ఆ కన్నీరు దాటలేకపోయాడు దేవుడు. దేవుని దూతను పంపి 1,85,000 మందిని నరికేశాడు. దేవుని దృష్టిలో అందరూ సమానమేగా అయ్యా. ఎందుకు నరికేశారా అంటే
కన్నీళ్లు విడిచి ప్రార్థించే వారి ఎదుట కన్నీరు విడువనోడు తక్కువనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇంటిలో ఉన్న నూనె ఊరుతుంది, ఇంటిలో ఉన్న పిండి ఊరుతుంది, ఇంటిలో ఉన్న ఆ పూటకు తాగే నీళ్లు ఊరుతాయి, శరీరంలోకి ఆరోగ్యం వస్తుంది, సమస్తము సాధ్యమవుతుంది. ఆమేన్. ఆత్మలను గెలుచుకుంటావు, వెలుగుగా ఉంటావు. కాలనీళ్ళని కుటుంబాలు కదిలిస్తావు. ఆమేన్. మోకా